అందరికీ నమస్తే అండి. విజయసాయి రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యబోతున్నారు? రాజకీయానికి అలవాటు పడిన ప్రాణం రాజకీయమే చేస్తుంది. ఏదో నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు రాజకీయాలకు సంబంధం లేదు అనడానికి లేదు. అందులోకి విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి కాంట్రవర్సీలు, విపరీతమైన వివాదాలు, ఆ పనికిమాలిన ట్వీట్లు, శత్రువులు ఎక్కువ, విపరీతమైన కరప్షను, అవినీతి ఆరోపణలు, దొంగ లెక్కలు, దొంగ కంపెనీలు. సో జగన్మోహన్ రెడ్డి గారిని పైకి లేపింది ఆయన, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దశకు తీసుకెళ్ళింది ఆయన, జగన్మోహన్ రెడ్డి గారిని కిందకి దించేసింది ఆయన, వైసీపీని చెడగొట్టింది ఆయన, వైసీపీని ఒక రకంగా బాగు చేసింది, అన్ని రకాలుగా చేసింది ఆయన. చివరికి ఎప్పుడైతే తను ఇరుక్కుపోతున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాగా లబ్ధి పొందాడు కాబట్టి ఈ అరవిందో రియాలిటీ సంస్థ వాళ్లకు ఆ కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కోవడం, తర్వాత కొన్ని కాంట్రాక్ట్లు అప్పనంగా కొట్టేసరికి మళ్ళీ ఇబ్బంది పడతాము, వైసీపీలోనే ఉంటాయని చెప్పి సైలెంట్గా వైసీపీ నుంచి బయటకు వచ్చేసి తన మీద ఏ కేసు లేకుండా చూసుకున్నాడు. లేకపోతే ఇప్పుడు ఆయన మద్యం కేసులో ఆయన కూడా అరెస్ట్ అవ్వాల్సిందే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి లాగా, సజ్జల శ్రీధర్ రెడ్డి గారి లాగా, రాజ్ కిషన్ రెడ్డి స్థానంలో, మిథున్ రెడ్డి గారి స్థానంలో విజయసాయి రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వాలి మద్యం కుంభకోణంలో. కానీ ఆయన అరెస్ట్ అవ్వాలా, ఎందుకంటే వైసీపీ నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి, ఒక రకంగా అప్రూవర్గా మారాడు కాబట్టి. అండ్ అరబిందో రియాలిటీ, ఈ కాకినాడ పోర్ట్ ఉంది కదా, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ని వీళ్ళు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో సిట్ ఎంక్వైరీ చేసింది కదా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. సో అక్కడ ఆ విషయంలో కూడా ఈయన అరెస్ట్ అవ్వాల్సిందే, ఈయన బంధువులు కూడా అరెస్ట్ అవ్వాల్సిందే. కానీ అవ్వలా. ఈ రెండు కేసులు మెడకు చుట్టుకుంటాయని చెప్పి సైలెంట్గా వైసీపీ నుంచి బయటకు వచ్చేసి బీజేపీకి సన్నిహితంగా మారాడు. దాంతో సేఫ్ జోన్, నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది ఈయన పరిస్థితి. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి? నేను అప్పుడే చెప్పాను, ఈయన రాజకీయాల నుంచి బయటకు వచ్చి వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొత్తలోనే చెప్పాను, ఈయన సైలెంట్గా ఉండే రకం కాదు, బీజేపీకి వెళ్తాడు అని. సో ప్రస్తుతానికి అవి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈయన ఇప్పుడు కాకపోయినా ఇంకొక సంవత్సరం తర్వాత అయినా సరే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. బీజేపీలో చేరేందుకు విపరీతంగా ఆయన ప్రయత్నిస్తున్నాడు. బీజేపీ పెద్దలకు ఓకే, కానీ ఇక్కడ కూటమిలో భాగస్వామి పక్షాలు ఒప్పుకుంటే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా పార్టీలోకి ఎవరినైనా చేర్చుకోవడానికి ఇతర భాగస్వామి పక్షాల అంగీకారంతో పని లేదు. కానీ ఇతని విషయంలో ఇతను కాంట్రవర్సీ కాబట్టి, కొంచెం వివాదాలు అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇతని చరిత్ర అద్భుతమైన చరిత్ర ఉంది కదా, పాపం బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా. సో అందుకని ఇతని చేరిక విషయంలో కొంతమంది అబ్జెక్షన్స్ పెడుతున్నారు కాబట్టి ఆగిందనమాట. సో ఈయన ఇంకో 1 year తర్వాత, 1.5 year తర్వాత బీజేపీలో చేరుతాడు. అయితే బీజేపీలో చేరిన తర్వాత ఖచ్చితంగా ఈయనకు పై స్థాయిలో కొంత ప్రయారిటీ అయితే ఇస్తారు. ఎందుకంటే ఈయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ పెద్దలకు బాగా దగ్గర అయ్యాడు. పర్సనల్గా చాలా వ్యవహారాల్లో పైరువీలు లాబింగ్లు చేయడం ద్వారా అమిత్ షా గారికి దగ్గర అయ్యాడు. సో కాబట్టి ఈయన బీజేపీలో చేరిన తర్వాత సైలెంట్గా ఉండే రకం కాదు, ఏదో ఒకటి కెలుపుతాడు. ఆ కెలకడం ఎలా ఉంటుంది? బీజేపీకి టీడీపీకి పొలలు పెట్టేలా ఉంటుందా? అలా ఉండదు, ఇప్పటికప్పుడు అలా ఉండదు. ఎందుకంటే పైన కేంద్రంలో ఎన్డీఏ ఉండాలి అంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతు కీలకం కాబట్టి, తప్పనిసరి కాబట్టి ఈయనకు అంత సీన్ అయితే ఇవ్వరు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈయన కొన్ని డిస్టర్బెన్స్లు చేసే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాజకీయాల్లో మాత్రం కొంత ప్రస్తుతానికి వైసీపీ బ్యాచ్ ఆఫ్ బీజేపీయన్స్, అంటే బీజేపీలో ఉంటూ వైసీపీ పట్ల ప్రేమాభిమానాలు ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఎవరాళ్ళు? ఆయన ఎవరు? నరసింహ గారు, ఆయన పేరు మర్చిపోయాను, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆయన జీవీఎల్ నరసింహారావు గారు సైలెంట్గా ఉన్నారు. అస్సలు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. గతంలో అయితే ఆయన ఎంతో కొంత వైసీపీకి అనుకూలంగా మాట్లాడేవాడు, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన వాయిస్ లేదు. సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీ అయినప్పటికీ చాలా సైలెంట్గా ఉంటున్నాడు. ఆయన కూడా ఒక రకంగా బీజేపీలో ఉన్న వైసీపీ మొక్క ఒక రకంగా చెప్పుకోవాలంటే. అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆయన కూడా బీజేపీలో ఉన్నప్పటికీ ఆయనకు కూడా వైసీపీ అంటే ఎంతో కొంత అభిమానం. సో వీళ్ళందరూ ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ టీడీపీ మంచి పొత్తులో గాఢ కౌగిలింతలో ఉన్నాయి కాబట్టి. సో వీళ్ళకి అవకాశం కోసం చూస్తున్నారు. ఆ బ్యాచ్కి హెడ్గా విజయసాయి రెడ్డి గారు మారినా ఆశ్చర్యపోకర్లా. భవిష్యత్తులో ఈయన బీజేపీలో జాయిన్ అయ్యి, ఈ విజయసాయి రెడ్డి గారు బీజేపీలో ఉన్న వైసీపీ పక్ష నాయకులకు ఈయన బాస్గా మారినా ఆశ్చర్యపోకర్లా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీలో ఉన్న సమస్య అదే. బీజేపీలో అన్ని పార్టీల అభిమానులు ఉంటారు. బీజేపీలో ఉన్న వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటారు, బీజేపీలో ఉన్న వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటారు, బీజేపీలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు అనుకూలమైన వాళ్ళు ఉంటారు, బీజేపీలో ఉంటూ తటస్థ బీజేపీ వాదులు కూడా అందరూ ఉంటారు. సో బీజేపీ అనేది అటువంటిది అనమాట. ఎందుకంటే వాళ్ళకంటూ ఇక్కడ సింగిల్గా ఓట్లు సీట్లు ఏమీ లేవు కాబట్టి
వాళ్ళ ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీ పట్ల అభిమానంతో ఉంటే బాగుంటుంది అనేది. సో విజయసాయి రెడ్డి గారు భవిష్యత్తు అడుగులు మాత్రం ఖచ్చితంగా బీజేపీ వైపు పడబోతున్నాయి. ఇక్కడ యాంటీ టీడీపీ, బీజేపీలో ఉన్న యాంటీ టీడీపీ బ్యాచ్కి ఆయన బాస్ కాబోతున్నారు అనేది భవిష్యత్తు పరిణామాలు ఆ విధంగా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారనమాట.